అనన్యాశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారు గీతాచార్యులు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా స్పృహ అన్నారు. ఈ మూడింటిని గీతాచార్యుడు ప్రధానంగా చెప్పారు మనకు. అంటే నేను అవతరించడానికి పరిత్రాణాయ సాధువులందరినీ కూడా, భక్తులందరినీ కూడా, సాధన చేసే వారందరినీ కూడా కాపాడడానికి అవతరించేనన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేనే చూసుకుంటానన్నారు. అనన్యాశ్చింతయంతో మాం యో జనః పర్యుపాసతే. ఎవరైతే నా పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో నిరంతరం నా కోసం ఆలోచన చేస్తూ ఉంటారో, కలియుగంలో తపస్సు చేయలేదు కాబట్టి తపనే తపస్సు అని చెప్పారు స్వామి. మనకి భాగవతములో ప్రారంభములో కలిపురుషుడు ప్రవేశించేటప్పుడు పరీక్షిత్ మహారాజు కలిపురుషుడు ఉండడానికి కొన్ని స్థానాలు అడిగాడు. ఆయన ఉండొద్దంటే ఇది యుగ ధర్మం అండి, ఉండకుండా ఉండడానికి అసాధ్యం, ఎక్కడ ఉండాలో మీరే చెప్పండి అని అన్నాడు. ఎవరు? కలిపురుషుడు. వాటికి స్థానాలు అడిగాడు. పరీక్షిత్ మహారాజు బాగా ఆలోచించాడు. కలిపురుషుడు ఉండడానికి 4 స్థానాలు ఇచ్చాడు. మొట్టమొదట జూదశాలల యందు నీవు ఉండవచ్చు అన్నాడు. రెండవది వచ్చేసి మద్యపానం ఎక్కడైతే సేవిస్తారో అక్కడ కలిపురుషుడు ఉండవచ్చు అని చెప్పన్నారు. ఉండవచ్చు. తర్వాత వేశ్య గృహముల యందు నీవు ఉండవచ్చు. అలాగే వేట అంటే మాంసభక్షణ ఎవరైతే చేస్తారో అక్కడ కలిపురుషుడు ఉంటారన్నమాట. ఖచ్చితమైన ఈ 4 స్థానాలు ఇచ్చాడండి. అంటే అప్పటికి ఈ 4 స్థానాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకని ఆ స్థానాలు ఇచ్చాడు. సరే, కలిపురుషుడు అన్నాడు, మహాత్మా ఈ 4 స్థానాలు ఇచ్చావు పరీక్షిత్ మహారాజు, కానీ నాకు ఇవి సరిపోవు, ఏమనుకోవద్దు, మరొక స్థానానికి ఇవ్వని అడిగాడు. చూడండి, ఈ 4 స్థానాలకి సరిపోవంట కలియుగానికి, అందుకని మరొక స్థానాన్ని ఇవ్వమని అడిగాడు. అప్పుడు పరీక్షిత్ బాగా ఆలోచన చేసి బంగారము యందు నీవు ఉండవచ్చు అన్నాడు. అంటే ఇప్పుడు మీరు అందరూ అనుకుంటున్నారంటే మా దగ్గర మా మెడలో బంగారు ఆభరణాలు ఉన్నాయి, చేతికి ఉంగరాలు ఇవన్నీ ఉన్నాయి, మరి వీటన్నింటిలో కలిపురుషుడు ఉంటాడు. కాదు, అన్యాయముతో, అధర్మముతో, పాపముతో, మోసముతో సంపాదించినటువంటి బంగారము యందు కలిపురుషుడు ఉంటాడు అని వరమిచ్చాడు పరీక్షిత్తు.